వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగురు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని మండలం పెద్దతుంబలం గ్రామం నివాసి హుసేని విలేకరులతో సమావేశమై తన సమస్యను తెలియజేశారు. హుసేన్ మాట్లాడుతూ, నా స్థలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉందని, ఇల్లు కట్టుకోవడానికి అది అడ్డంగా ఉంది. దీనికి సంబంధించి విద్యుత్ అధికారులకు కూడా అభ్యర్థన చేశాను, కానీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. సబ్ కలెక్టర్ గారు దయచేసి సహాయం చేయవలసిందని కోరుతున్నాను అని పేర్కొన్నారు. అనంతరం ఈ రైతు సమస్యపై పూర్తి వివరాలను అందించారు. డిఏ గారికి కూడా పెట్టినాము. మాకు ఇప్పుడు వరకు ఏమన్నా వేసుకున్నాం అంటే కూడా, కొట్టం వేసుకుందాం అంటే కూడా ట్రాన్స్ఫార్మ్ ఉంది మా దాంట్లో, దాన్ని తొలగించాలని మేము కోరుతున్నాము. డిఏ గారిని కూడా మాకు సైట్లో మాకు ఏంది ఎట్లన్నా కూడా చేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహకారం చేయాలా. మేము బీదా వాళ్ళు గుడిసెలు వేసుకోవాలని ఉన్నాము, ఇల్లు కట్టుకోవాలని. మాకు కానీ ఇప్పుడు ఆ తెంతులు తగులుతున్నావు, మాకు ఏ సైడ్ అన్నా ఎక్కడైనా కూడా తొలగించాలని మేము కోరుతున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది, పట్టించుకోలేదు. స్పందనలో ఇచ్చి ఎన్ని నెలలు అయింది? 70 రోజులు అప్పుడు ఒకసారి అయిపోయింది. మరి మొన్న ఈ సోమవారం కాదని 5వ సోమవారం వేసి వచ్చినాను డిఏ గారికి. అయినా మనకి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు. ఆ కరెంట్ ఇబ్బంది తొలగించాలని మేము కోరుతున్నాము. నా పేరు హుసేని, పెద్ద తుమ్మలం. నేను ఆదోని మండలం రూరల్ ఏఈని. నా పేరు చెన్నయ్య. నేను ఇక్కడ దగ్గరగా 3 సంవత్సరాల నుండి రూరల్స్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు పెద్దతుమ్మల గ్రామంలోన ట్రాన్స్ఫార్మరు మాకు అడ్డం ఉంది, లైన్ మార్చండి, షిఫ్ట్ చేయడానికి అడుగుతున్నారు. కానీ అట్లా లైన్ మార్చడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి ఆ కన్జ్యూమర్ మీ సేవలో పోయి అప్లై చేసుకొని దానికి అయ్యేటువంటి ఎస్టిమేట్ కాస్ట్ నేను కడతాను, మీరు పోల్ మా లైన్ మార్చండి అంటే మేము ఎస్టిమేట్ వేసి శాంక్షన్ అయితే ఎస్టిమేట్ డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత మేము మారుస్తాము. పోయినప్పుడు మీ లైన్ మ్యాన్ నోటీస్ ఇచ్చి లైన్ మార్చుకోండి, ఎక్కడుందో గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో అది కూడా మీరే వెతుక్కొని చలానా కడితే మేము లైన్ మారుస్తాము అని మీ లైన్ మ్యాన్ అన్నారు. దానికి మీ స్పందన ఏమి? అదే మీ సేవలో అప్లై చేసుకొని మేము డబ్బులు కడతామని ఒక లెటర్ రాసి ఇచ్చితే అప్పుడు మేము అక్కడికి వచ్చి చూసి ఆ లైన్ ఎట్లా మార్చాలి, ఏం కథ, ఏం స్థితి అది చూసిన తర్వాత ఎస్టిమేట్ వేసి కన్జ్యూమర్కి ఇస్తామన్నమాట. అవును సార్, ఇస్తారు. చలానా వాళ్ళే కట్టాలి, గవర్నమెంట్ సైట్ కూడా వాళ్ళే చూసుకుంటేనే మేము లైన్ మారుస్తాము, ట్రాన్స్ఫర్ చేంజ్ చేస్తాము, గవర్నమెంట్ సైట్ కూడా మీరే చూసుకోండి అని మీ లైన్ మ్యాన్ బాధితుడికి చెప్పడం జరిగింది. కంపల్సరీ మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మేము ఇన్స్టాల్ చేసిన తర్వాత మరి ఆ కన్జ్యూమరే స్థలం చూపించాలి. మీరు ఈ ప్లేస్లో పెట్టుకుంటేనే మరి అక్కడ పోయినా కూడా నా స్థలంలో వద్దు, నా దాంట్లో వద్దు అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి మేము దాన్ని? ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా అయితే ఇప్పుడు మీరు
ఆ ప్లాట్ ఉంది కదా, వాళ్ళ సొంత స్థలం కదా, అది మీకు తీసే అవకాశం ఉందా లేదా? మా అవకాశం లేదు. లేదు. మేమైతే తీయమాట. గవర్నమెంట్ స్థలమైనా ప్రైవేట్ స్థలమైనా కానీ మేము తీసేకి మాకు అధికారం లేదు. మేము కన్జ్యూమర్ డబ్బులు కడతాము అని మీ సేవలు అప్లై చేసుకొచ్చి మాకు ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ ఆయనే అబ్జెక్షన్ జరగకుండా ఏరియా చూపించితేనే మారుస్తాము, లేకుంటే మార్చము. మీ పేరు సార్? నా పేరు చెన్నయ్య, రూరల్స్ ఆదోని. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగరూరి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమ్రయ్య మాట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని జెఫ్స్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానా రూమ్ వద్ద బీర్ బాటిల్స్ పడేసి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ ప్రాంగణం పక్కనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థ దవాఖానా వద్ద మద్యం సీసాలు పడేయడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సన్నపేట మండల కేంద్రంలో వ్యాపారి గుప్తా హత్య కేసును నర్సన్నపేట పోలీసులు విజయవంతంగా ఛేదించినందుకు స్థానిక వ్యాపార వర్గం పోలీసులు పెట్టిన శ్రమను ప్రత్యక్షంగా అభినందించింది. ఈ సందర్భంలో పట్టణ వ్యాపార సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించి సబ్ ఇన్స్పెక్టర్ మరియు అతని బృందాన్ని అభినందించారు. గౌరవ శాసనసభ్యులు కూడా ఈ ఘటనలో దర్యాప్తు వేగవంతం చేయమని ఎస్పీతో సహా అన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత 26వ తేదీన వినాయక చవితి ముందు రోజు నర్సన్నపేట బంగారు వర్తకుడు సామాన్యుడు తన వ్యాపార నిమిత్తము డ్రైవర్కి నమ్మి డ్రైవర్తో వైజాగ్ వెళ్ళి వచ్చి రిటర్న్లో ఆయన బాధ్యత రహితంగా సంఘ విద్రోహ శక్తిగా మారి కనీసం మానవత్వం లేకుండా మానవ మృగంగా పైచాచికంగా తోటి వ్యాపారస్తుడికి అన్యాయంగా డబ్బు దోచి హత్య చేసి ఒక గడ్డలో వేసిన దారుణమైన సంఘటన నర్సన్నపేట ప్రజానీకం ఇప్పటికీ నిబురిపోతుంది. ఈ విషయాన్ని తట్టుకోవాలని జీర్ణించుకోవాలని శక్తిలో ఉంది. ఈ సందర్భంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్
దుర్గాప్రసాద్ గారు, సిఐ గారు, డిఎస్పి గారు, గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ కష్టతరమైన ఈ క్లిష్టమైన కేసుని ఛేదించి మా వర్తక సంఘానికి భరోసా ఇచ్చారు. న్యాయం చేసి వాళ్ళకి దోషులను అరెస్ట్ చేశారు. వాళ్ళని శిక్షించే కార్యక్రమంలో ముందుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా మా వర్తక సంఘం స్టేషన్ ఎస్ఐ గారికి అభినందనలు ఈ సహకారం చేసేందుకు అభినందనలు. అలాగే ఈ సందర్భంగా మా యొక్క విజ్ఞప్తి, ఈ నరసన్నపేట ఈ జిల్లాలో ప్రశాంతతగా మారిపోయారు, ఒక గౌరవానికి మారిపోయారు. అలాంటి ఈ నగరంలో కొన్ని దుష్ట శక్తులు, ఒక సంఘ ఉద్యోగ శక్తులు ఒకటై గత 5 సంవత్సరాల నుంచి టౌన్లో పైచాచికంగా దారుణంగా వర్తకులకి, ముఖ్యంగా మా బంగారు వర్తకులకి చాలా అన్యాయంగా హింసించి డబ్బులు దోచుకున్నారు. చాలా సంఘటనలు కూడా చెప్పలేని సంఘటనలు జరిగాయి. అవన్నీ వాస్తవాలు మీకు తెలుసు. ఈ ఊర్లో ఏ దొంగల ముఠా చేస్తుందో కూడా మీకు తెలుసు. మీరు దయించి పెద్ద మనసుతో ఇప్పటికీ నరసన్నపేట ప్రశాంతత మీరే కాపాడాలి. మీరు యువకులు, ఎస్ఐగా ఉన్నారు, మీరు మంచివారు. ఇప్పటికైనా మీరున్నంత కాలం ఈ నరసన్నపేటలో ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళకి కొట్టే దెబ్బ కనువిప్పు కావాలి. ఈరోజు ఈ చేసిన డ్రైవర్ సొంతగాడికి, వాడికి, వాళ్ళ కుటుంబానికి ఈ నరసన్నపేటలో కుల బహిష్కరణ చేయాలి. అలా చేయన్నాడు మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. రానున్న రోజుల్లో మరీ ఇబ్బంది ఉంటుంది. అలాగే ఎస్ఐ గారు, సిఐ గారు ఈ దుష్టశక్తులపై ఉక్కుపాదం మోపి ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకన్నా చెయ్యాలని ఈ సందర్భంగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మా సంఘానికి భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వర్తక వాణిజ్య సంఘం తరఫున మీకు మిక్కిలి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మా విజ్ఞప్తిని మన్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంతిలోని విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మహనీయులను గౌరవించని చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, అలాగే రాష్ట్రంలో మహనీయుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయడం లేదని చెప్పారు. పుట్ట మధుకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా మహనీయులను మరి గౌరవించలేదు. వారి యొక్క పోరాటాల స్ఫూర్తిని ఎన్నడూ కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి గౌరవ ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తెలంగాణను సాధించి మహనీయులను తెలంగాణ రాష్ట్రంలో వెలికితీస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాకలి ఐలమ్మ జయంతులు, వర్ధంతులను అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం ఇవాళ విగ్రహానికి నీళ్లు పోసి కూడా కడగలేదు, శుద్ధి చేయలేదు. అంటే వాళ్లకు ఏ విధమైనటువంటి మహనీయుల మీద భావన ఉన్నదో కనబడతా ఉన్నది. మంత్రి నియోజకవర్గంలో అయితే వీళ్ళని అస్సలు కనబడనీయకుండా చేసిన కుటుంబం మంత్రి ఎమ్మెల్యే కుటుంబం. కనుకనే మేము ఎమ్మెల్యేను అడుగుతూ ఉంటాం, నిలదీస్తూ ఉంటాం. వారి వెంబడి ఉన్న వాళ్ళకు అర్థం కాకపోయినా ఈ సమాజానికన్నా అర్థమవుతుందని అక్కడ ఇక్కడ ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తా ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రోజు యూట్యూబ్లు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు దాచి పెడితే తాగే పరిస్థితులు లేవు. వాళ్ళు అర్థమైపోతూ ఉన్నారు. మహనీయులు సామాన్య ప్రజానీకానికి అర్థమైపోతూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఎప్పుడైతే తెలుస్తుందో మీ కుర్చీలు కదలక తప్పయ్యనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇది బాధాకరమైన అంశం. మరి రేవంత్ రెడ్డి గారి మధ్యలో జయపాల్ రెడ్డి గారిది, వాళ్ళది వీళ్ళది విగ్రహాలు పెడతా ఉన్నాడు. మా చాకలి ఐలమ్మను ఎందుకు చూడబుద్ధి అవుతలేదు? మీరు ఈ మంత్రిలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి. మీరు చాకలి ఐలమ్మను ముట్టుకోరు, చాకలి ఐలమ్మకు పూలేయరు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముట్టుకోరు. మీరు ఎంతసేపు ఓట్లు వస్తే ఈ కులాలను వాడుకోవడం మీకు అలవాటు అయిపోయిందనే విషయం ఇలా తేట తెల్లమైపోయింది. మీ చేతిలో మున్సిపాలిటీ ఉన్నది, యంత్రాంగం ఉన్నది, కనీసం నీళ్లు పెట్టి కడగరా విగ్రహాన్ని. ఇదేనా మీ నీతి, మీ జాతి? ఏ మాత్రం ఈ సమాజం కోసం పనిచేయని
మీ నాయనకు మొక్కుమంటారు, మీ నాయనను పూజించమంటారు, ఇంటింటికో విగ్రహాన్ని పెట్టుకోమంటారు. మా నాయన విగ్రహం పెట్టుకున్న వాళ్ళకే పదవులు పథకాలు ఇస్తామంటారు. ఈ నీతి ఈ సమాజానికి తెలవాలని మరి సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ వారి జయంతిని వర్ధంతిని గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిర్వహిస్తుందని, వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే తెలంగాణ సిద్ధించిందనే విషయాన్ని చాటి చెప్తామని గుర్తు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రసాయన మరియు ఔషధ పరిశ్రమల్లో వృత్తి భద్రతపై దృష్టి పెట్టి నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనంతపురం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటుమతిరెడ్డి, వారి జయరాం రెడ్డి గారు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వాగత కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవం తెలుపుతూ జిల్లా కార్యకలాపాలపై చర్చలు జరిపారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ బుధవారం సందర్శించారు. నాగపూర్ సికింద్రాబాద్ రూట్లో నడిచే వందే భారత్ రైల్ ఈ నెల 18వ తేదీ నుండి కాగజ్నగర్ స్టేషన్లో ఆగనుంది. స్థానికుల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రైల్వే మంత్రికి వినతి పత్రం అందజేయగా ఆగేందుకు అనుమతులు లభించాయి. దీనికి అనుగుణంగా హల్డింగ్ ఏర్పాట్లను డివిజనల్ రైల్వే మేనేజర్ పరిశీలించారు. స్టేషన్లో సౌకర్యాలను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణన్ తెలిపారు. Everybody wants to be in the front. That is the photograph. अभी हम रेलवे की तरफ से आए हैं और हम देख रहे हैं कि कागजनगर में क्या क्या पैसेंजर एमिनिटीज और यात्री सुविधाएं के लिए क्या क्या कर सकते हैं, उस विषय को देखते हुए और यहाँ पे लोगों के साथ जो इंटरेक्शन है वो करके, क्योंकि यहाँ से बहुत सारे लोगों की अलग अलग ट्रेनों की डिमांड आई है, तो उसके मद्देनजर क्या क्या हमारे यहाँ सुविधाएं हैं उसकी समीक्षा करने के लिए आए हैं। तो हम लोग यही उम्मीद कर रहे हैं कि हम जल्द से जल्द कुछ गाड़ियों के यहाँ पे हॉल्ट अगर बढ़ा सके तो उसकी सुविधा की घोषणा करेंगे और साथ में यात्री सुविधा के वही बढ़ाने की कोशिश करेंगे। जैसे यहाँ फुटओवर ब्रिज हो गया या लिफ्ट हो गया या फिर नया बिल्डिंग स्टेशन बिल्डिंग का मरम्मत हो गया, इस सब की जो है हम समीक्षा करने के लिए आए हैं और हम आपसे दोबारा पुनः शीघ्र ही मिलने की आशा रखते हैं। थैंक यू।
ముంబై ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముంబై వాడలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి స్ఫూర్తిని నింపారు. 77 ఏళ్లుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ విద్యా సంస్థ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది. ప్రస్తుతం సుమారు 4000 మంది విద్యార్థులు చదువుతుండగా 150 మంది అధ్యాపకులు సిబ్బంది నాణ్యమైన విద్య అందిస్తున్నారు. బాలకృష్ణ రాకతో విద్యార్థులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆయనతో జరిగిన సంభాషణ పాఠశాల ప్రాంగణాన్ని సందడితో నింపింది. నేను కూడా నా టెలివిజన్లో స్కూల్ రోజులకు వెళ్ళినట్టు ఫీల్ అవుతుంది. సరే ఇలా థ్యాంక్ యూ. ఎస్ సార్ ప్రైమరీ హెల్త్ ప్రీ ప్రైమరీ హెల్త్ शारदा देवी काश्मीर
अच्छा पढ़ना अच्छे स्कूल में जाए यहाँ पर जो पढ़ा रहे हैं सिखा रहे हैं వీళ్ళకి ఆదిత్య శిక్షణ లాంటి సినిమాలు చూపించారు. అది సైంటిఫిక్. మిగతా సినిమాలన్నీ ఇప్పుడు అవసరం వాళ్ళు. ఆదిత్యాలు చూస్తే పిల్లలందరూ ఒక చిన్న స్క్రీన్ చేసి బయట బ్రేక్లో ఆ సైంటిఫిక్ చూస్తాను. పిల్లలందరూ ఫ్యూచర్లో అంత ఏఐలు వచ్చే సార్ వచ్చే గుడ్ మార్నింగ్. अच्छे अच्छा पढ़ रहे वेरी गुड. ये अच्छा पढ़ना अच्छा देख अपना समाज का जो पूरा पढ़ा रहे उसका वापिस देना समाज को. తెలుగు వాళ్ళు అర్థం ఉన్నారా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.